ఏంటి షర్మిల, మైకుల ముందేంటి తెగ బాధపడిపోతున్నావు? నా బాధ ఎవరికి చెప్పుకోవాలి పవనన్న? ప్రజలకే కదా. అది నిజమే గానీ మీ అన్న నీకు ఇవ్వాల్సిన వాటాలు ఎంతవరకు వచ్చాయి? వాటా ఇచ్చే మొహమేనా అన్నది? డబ్బు పిచ్చి ఉన్నవాడు వాటా ఎందుకు ఇస్తాడన్నా? నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ మీ అన్నని ఏకి పారిస్తున్నా కూడా మీ అన్నలో చలనం రావట్లేదంట. ఆయనకి శవాలు కనిపిస్తేనే చలనం వస్తుంది. తల్లి చెల్లి ఏడుస్తున్నా పట్టించుకోడు. అలాంటి పాపిష్టి అన్నను నా జీవితంలో చూడలేదు. నువ్వే కాదు, ఎవరు చూడలేదు అలాంటి వాళ్ళని, ఇక ముందు చూడబోరు కూడా. ఏం చేస్తాం, నా కర్మకి దొరికాడు. కనీసం రాఖీ కట్టుకునే అదృష్టం కూడా నాకు లేకుండా చేశాడు. అది సరే గాని స్టీల్ ప్లాంట్ గురించి ఏదో బాధపడుతున్నావేంటి? అవునన్నా, 2021లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామన్నప్పుడు మా సైకో అన్న ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాడు. మీ అన్న సంగతి తెలిసిందేగా, తనకు ఉపయోగం ఉందంటేనే మాట్లాడతాడు, లేకపోతే ఏం తెలియని అమాయకుల్లాగా సైలెంట్ అయిపోతాడు. మరి ఇప్పుడేమో స్టీల్ ప్లాంట్ పైన ప్రేమ వలకపోస్తున్నాడు. స్టీల్ ప్లాంట్ కి అన్యాయం జరుగుతుంది అని రెచ్చిపోతున్నాడు. మరి ఇప్పుడు అధికారంలో లేడు కదా, అధికారంలో లేనప్పుడు ఎక్కడ ఏ వంక దొరికిద్దా అని ఎదురు చూస్తూ ఉంటాడు. మరి కూటమి ప్రభుత్వమైన స్టీల్ ప్లాంట్ గురించి ఆలోచిస్తే బాగుంటుంది. స్టీల్ ప్లాంట్ పైన ఎవరు కూడా ఆలోచన చేయడం లేదు. నువ్వు మాత్రం ఏం ఆలోచన చేసావు? మీ అన్న ఏం చేయలేదు, మేమేం చేయలేదు అంటున్నావు. నువ్వేం చేసావు చెప్పు.